ఎలర్జీకి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం. ఆస్తమాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది ఎలర్జీ అని ఎలా తెలుసు? తల్లిలో గాని, తండ్రిలో గాని, లేకపోతే తల్లి వైపు వాళ్ళకి గాని, తండ్రి వైపు వాళ్ళకి గాని ఎక్కడైనా ఈ యొక్క కనెక్షన్ ఉందా? చాలామంది ఉందా అంటే లేదనే చెప్తారు. ఎక్కువగా ప్రోబ్ చేసిన తర్వాత కరెక్టే సార్, మా అమ్మమ్మకుందను, మా తాతయ్యకుందను, మా బాబాయ్‌కుందను, మా పిన్నికుందను, మా అత్తకుందను, మా మేనమామకుందను చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా జీన్స్‌తో లింక్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ కేస్‌కి ఇంపార్టెంట్. రక్త సంబంధం ఉంటే గనక. కాబట్టి ఈ హిస్టరీ గనక మనకు దొరికింది అంటే వీళ్ళ యొక్క డిసీజు, వీళ్ళ యొక్క డయాగ్నోసిస్ మనకు దొరికినట్టే లెక్క. కాబట్టి ఎడినైడ్స్ ఉబ్బటం, నోరు తెరిచి నిద్రపోవటం, టాన్సిల్స్ ఇంతింతలావు కనిపించటం, నోరు తెరవగానే ఇంతింతలావు చిన్న కోడిగుడ్డులాగా ఉంటాయి. సో దాన్ని ఎప్పుడు బీగుదాం అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఎలర్జీ వల్ల ఎలర్జీ హిస్టరీ తీసుకొని ఎలర్జీ కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే ఫస్ట్ ఒక నెల, ఒక 2 నెలలు చేసినట్లయితే అప్పుడు ఆ పిల్లలు నోరు తెరిచి ఇంతకుముందు గాలి తీసుకునేవాళ్ళు నోరు మూసుకొని నిద్రపోతూ ఉంటారు. ముక్కుతో గాలి తీసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు చీటికి మాటికి హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి రాదు. దాని తర్వాత దగ్గు రాదు, ఆయాసం రాదు, ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఇంకా ప్రాబ్లం ఏంటి? సో దీనికి అలర్జీ, ఆస్తమా ఉందని అర్థం. కాబట్టి ఇట్లా ఈ ఎడినాయిడ్స్ ఉబ్బిన పిల్లలు కానీ, ఈ టాన్సిల్స్ ఉన్నవాళ్ళు కానీ మనం తొందరపడి సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉండకూడదు. అయితే కొంతమందికి 100లో ఒక 5-6గురికి సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఎవరికి? ఎన్ని వైద్యాలు చేసినా కూడా నోరుతోనే గాలి తీసుకోవటం, నోరు తెరిచి గాలి తీసుకోవటం, ముక్కు నుంచి అసలు గాలే ఆడకపోవటం, చీటికి మాటికి చెవిలో చీము రావటం, చీటికి మాటికి గొంతంతా ఒకలాంటి పెయిన్‌తోని, ఫీవర్‌తోని, జ్వరం రావటం, దాని తర్వాత మింగలేకపోవటం, తర్వాత బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, నైట్ పూట వాళ్ళు నరకం అనుభవిస్తుంటారు ఆ పడుకునేటటువంటి దీంట్లో. తర్వాత లెర్నింగ్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, పెంకి పిల్లలుగా తయారైపోవటం. ఇట్లాంటి పిల్లలు ఒకవేళ గనక ఉన్నట్లయితే అన్ని వైద్యాలు చేసిన తర్వాత, ముఖ్యంగా 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి చూడాలి.